ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక పర్యాయం మనందరము కలుసుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఈరోజు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును అని 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు గారు సంఘానికి 2 ఉత్తరాలు రాశారు కదా. ఈ 2 ఉత్తరాలు చక్కనైన మాటలతో వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని చెప్తూ ఉన్నారంటే, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి అని విశ్వాసులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఎప్పుడు కూడా వారి మట్టుకు వారు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన జాగ్రత్తగా లేకపోతే సాతానుడు మనల్ని పడగొట్టాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భక్తిలో వెనక్కి వెళ్ళిపోకుండా భక్తి జీవితంలో మనం పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా ఈ భక్తిని కొనసాగించవలసిన వారమై ఉన్నాము గనుక మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. అంటే చక్కగా ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, అలాగే ప్రతి ఆదివారం ఆ దేవుని మందిరానికి వెళ్ళండి. మందిరానికి వెళ్ళి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ భక్తి జీవితంలో ఎదగండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ మరొక మాట ఏం చెప్పారు అంటే, మీ విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు, కానీ ఇక్కడ అద్భుతమైన మాట ఏంటి అంటే, విశ్వాసం ఉంది కదా, మీ విశ్వాసంతో పాటుగా మరొక విషయాన్ని మీరు కలిగి ఉండండి. మీ విశ్వాసము లోపల సద్గుణము కలిగి ఉండాలి. సద్గుణము అంటే సత్ అంటే మంచి కదా, గుణము అంటే బుద్ధి కదా. అంటే విశ్వాసములో మంచి బుద్ధి కలిగి ఉండండి. అంటే విశ్వాసులందరూ మంచి బుద్ధి కలిగి ఉండారన్నమాట. విశ్వాసం ఉన్నంత మాత్రాన మనం మంచిగా ఉండమన్నమాట. దాని అర్థం ఏంటి అంటే, విశ్వాసం ఒక్కటే కాదు, కానీ విశ్వాసముతో పాటుగా మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ మాటలు, మీరు చక్కగా మంచి జీవితాన్ని కలిగిన వారై మంచి గుణాలు కలిగి ఉండాలని ఆ పేతురు గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలాసార్లు విశ్వాసం అంటే మనకు తెలుసు, చూడని దానిని నమ్మడమే విశ్వాసము అంటారు కదా. ఆ దేవుని నమ్ముకోవడమే అని అనుకుంటూ ఉంటాం. మరి విశ్వాసులైన వారందరూ, విశ్వాసము కలిగిన వారు అందరూ కూడా ఆ విశ్వాసము లోపల మరొక గుణము ఉండాలన్నమాట. మనందరికీ తెలుసు కదా. చూడండి, బయట అమ్ముతూ ఉంటారు. 6 గిన్నెలు అమ్ముతాము, లేకపోతే 7 గిన్నెలు అమ్ముతాము. ఒక పెద్ద గిన్నెలో మరొక చిన్న గిన్నె, మరొక చిన్న గిన్నెలో మరొక చిన్న గిన్నె, ఇలాగా సైజుల వారీగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ఆ పెద్ద గిన్నెలో అమరి ఉంచినట్లుగా విశ్వాసమైన ఈ పెద్ద గిన్నెలో మరొక గిన్నె ఏంటి అంటే సద్గుణం ఉండాలి. అంటే మంచి గుణం ఉండాలి. విశ్వాసం ఉంది కదా అని అందరి మీద చిరాకు పడ్డం కాదు. విశ్వాసం ఉంది కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు. విశ్వాసం ఉంది కదా అని మన ఇష్టానుసారంగా మన నోటిని ఉపయోగించడం కాదు. మన నైతిక విలువలు కలిగి ఉండాలి. అంటే నీతికి తగినట్టుగా చక్కగా మనం ప్రవర్తించగలగాలి. ఏమండి, అన్ని విషయాలలో ఇతరులకు మాదిరికరంగా ఉండాలన్నమాట. మనందరికీ తెలుసు, విశ్వాసం అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. ఒక్కసారి ఆదికాండము 12వ అధ్యాయంలోకి మనం రాగలిగితే అక్కడ చాలా చక్కగా చూడండి. 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము
13వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాసారు అంటే 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను, 7వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వస్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వస్తా అని లోతుతో ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. మీరు చెప్పండి, ఒక అబ్రహాము బయలుదేరాడు, కల్దీల ఊరు అనే ప్రదేశంలో నుంచి బయలుదేరితే లోతు అతనితో కూడా వెళ్ళాడు అంట. చిన్నానా నేను కూడా వస్తాను అనుకొని అతను బయలుదేరడం మనకందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే లోతు పశువుల కాపరులకి అబ్రాము పశువుల కాపరులకి కలహం వచ్చిందంట. అంటే లోతుకు పెళ్లి చేశాడనమాట. లోతుకి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంతో పాటుగా ఆ పశువులు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే అబ్రాముతో బయలుదేరి వెళ్ళాడు. అబ్రాముకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నాడు. అబ్రాము లోతుకి అన్ని విధాల సహాయం చేశాడు. ఇంత చక్కగా చూస్తే ఇప్పుడు అబ్రాము పశువుల కాపరులకి లోతు పశువుల కాపరులకి కలహం వస్తే ఇప్పుడు లోతు ఏం చెప్పాలి అంటే పశువుల కాపరులకి, అయ్యా మనం అబ్రహాము వల్లే ఈరోజు ఇంత పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఈరోజు నిన్ను పశువులు ఉన్నాయంటే కారణం ఆ పెద్ద ఆయన నాకు ఇచ్చినవే, ఆయన తీసుకురాకపోతే ఈరోజు ఇంత స్థితి నాకు వచ్చేది కాదు. ఈ రోజున నా కుటుంబం కానీ లేకపోతే నాకున్న సమస్తము కూడా అబ్రహాము ద్వారా నాకు వచ్చినాయి అని ఆ తగువును లేక ఆ కలహాన్ని సద్దుమణగజేయాల్సిన వాడై ఉండగా అతనికి దెబ్బలాట వచ్చిందంట. కానీ ఏం మాట్లాడట్లా. కానీ అబ్రహాము పిలిచాడట. ఏమంటున్నాడంటే మనము బంధువులము గనుక నీకు నాకు కలహం ఉండకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఏమండి, విశ్వాసములో పెద్దవాడు విశ్వాసములకు తండ్రి అని మనం చెప్తాం కదా. ఏమండి, విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉంటూ ఉన్నాడు, మంచి గుణాన్ని చూపిస్తూ ఉన్నాడు. సాధారణంగా కలహాలు ఎక్కువ బంధువులతోనే వస్తూ ఉంటాయి. సాధారణంగా కలహాలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే ఎవరికైతే మనం ఎక్కువగా చూస్తామో వారి ద్వారానే మన జీవితంలోకి అల్లకొల్లాలు వస్తూ ఉంటాయి, తగువులు వస్తూ ఉంటాయి. ఎవరికైతే బాగా పెడతామో వాళ్ళే మనల్ని తిడతారన్నమాట. ఇక్కడ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పశువుల కాపరులకు తగు వచ్చింది. అబ్రహాముకి లోతుకి ఏమీ లేదు. ఈ పశువుల కాపరులకు తగు వస్తే వెంటనే అబ్రహాముకు అర్థమైంది, కలహం అనేది విశ్వాసుల జీవితాల్లో ఉండకూడదు. ఈ కలహం ఉంటే నెమ్మది ఉండదు కదా, కలహం ఉంటే సరిగ్గా ప్రార్థన చేసుకోలేము కదా. వెంటనే చిన్నవాడైన లోతుని పిలిచి అంటాడు, లోతు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంటే ఈ దేశమంతా నీ ఎదురుగుండా కనిపిస్తుంది, నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయా, ఏం పర్వాలేదు, ఎందుకంటే నీకు నాకు మధ్య కలహం అనేది ఉండకూడదు అని చెప్పడం మనం చూస్తాం. నేను పెద్దోడిని కదా. ఏమండి, ఆత్మ సంబంధంగా ఎదిగిన ఒక వ్యక్తి ఇలాగే వ్యవహరిస్తాడు. ఏమండి, విశ్వాసం ముందు సద్గుణము కలిగి ఉన్నాడు. పోనీ లోతు ఏమైనా అన్నయ్య లేకపోతే చిన్నానా నువ్వు ఎందుకు అలాగంటున్నావు, నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని అంటలేదు. కానీ వెంటనే సొదొమ గొమొర్రాను కోరుకొని అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే లోతు సర్దుకోలేదు, లోతు మంచి స్వభావాన్ని చూపించలేదు. కానీ అబ్రహాము మాత్రము ఏమండి విశ్వాసమునందు సద్గుణాన్ని కలిగి ఉన్నాడు. మనందరికీ తెలిసి ఎంత మంచితనం అంటే ఆ లోతు మీదకి యుద్ధానికి వచ్చారంట. 5 రాజులు యుద్ధానికి వస్తే 5 రాజుల్ని కూడా అబ్రహాముకి ఈ మాట వినిపించిందంట. వెంటనే తనకున్న సైన్యం అంతటిని పట్టుకొని వెళ్ళి తన ఇంట పుట్టి అలవరచబడిన వారందరినీ పట్టుకొని వెళ్ళి యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యుద్ధం చేసి లోతును తన కుటుంబాన్ని తను పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తీసుకొచ్చినట్లుగా మనము 14వ అధ్యాయంలో మనం చూడగలం. ఒక్కసారి 16వ వచనం చదువుతాను. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను
ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అని మనం చదువుతున్నాం. అబ్రహాము ఎంత మంచి విశ్వాసి అండి. తనను నువ్వు నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తికి ఆపదొస్తే ఆ వ్యక్తి చెప్పకపోయినా సరే ఆ నోట ఈ నోట ఆ మాట వినబడితే వెంటనే నా తమ్ముడు కదా అని పరిగెత్తుకుని వెళ్ళి యుద్ధం చేసి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇది సద్గుణము కాదా? ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా చక్కగా సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు కురుస్తాయి అని దేవుడు చెబుతూ ఉంటే వెంటనే బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. అయ్యా, అక్కడ 5 ఉంటే, అక్కడ 10 మంది ఉంటే, అక్కడ 20 మంది ఉంటే అని ఆ రక్షించవాని విజ్ఞాపన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత మంచి గుణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విశ్వాసము ఒక్కటే ఉంటే చాలదు. విశ్వాసం కలిగిన వారు సద్గుణాన్ని కలిగి ఉండాలి. తమ దైనందిన జీవితంలో, తమ యొక్క ఉద్యోగ జీవితంలో, తమ కుటుంబంలో సర్దుకునే లక్షణం, లేకపోతే తగ్గించుకునే లక్షణం, ఇతరుల కొరకు తనను బాధ పెట్టిన వారి కోసం ప్రార్థించే లక్షణం, తనను ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో నీ అవసరం నాకేంటి అని ఎవరైతే వెళ్ళిపోతూ ఉన్నారో అలాంటి వారి కోసం యుద్ధం చేయడం, ఏమంటే ఈ విషయాలన్నీ కూడా అబ్రహాములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండగలిగితే తప్పకుండా రేపొద్దున పరలోకి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు మనల్ని పొగుడుతాడన్నమాట. అందరి ఎదుట దేవుడు మనల్ని నిలవబడతాడన్నమాట. ఎంత అద్భుతమైన విషయమో కదా. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. అంత మాత్రమే కాదు, విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండండి. అంటే మీ దైనందిన జీవితంలో చిరాకు పడ్డం, లేకపోతే బెంగ, భయము, లేకపోతే వాళ్ళు నాకు ఇలా చేశారు కదా, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను, ఏమండి అలాంటి పగ, ప్రతీకారాలు అబ్రహాము ఎక్కడా తీర్చుకున్నట్టుగా మనకు అనిపించదు. అబ్రహాము కంటే చిన్నోడే. అబ్రహామును బట్టి లోతుకు కుటుంబం వచ్చింది. లోతు అంత పెద్దోడయ్యాడు. ఈరోజు అంత స్థాయి వచ్చింది. కానీ ఏ రోజున కూడా నన్ను బట్టే నువ్వు ఇంత స్థాయికి వచ్చావని, నన్ను బట్టే నువ్వు ఈ రోజున ఇలాగ తినగలుగుతున్నావని ఏ ఒక్కరోజు కూడా దెప్పిపడుచున్నట్లుగా అబ్రహాము మాట్లాడినట్టుగా మనకు కనిపించదు. ఒక నిజమైన విశ్వాసి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున మా తమ్ముడు ఇలా చేశాడు, నేను మాట్లాడట్లేదు అంటారు కొంతమంది. అన్నయ్య ఇలా చేశాడు, అందుకని నేను మాట్లాడానంటారు. అక్క ఇలా చేసింది, అందుకని నేను పట్టించుకోవట్లేదు అంటారు. ఏమంటే ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు, విశ్వాసం అని చెప్పుకునేవారు, మనకి కలహం ఉండకూడదు కదా, అందరితో మనం ప్రేమ కలిగిన వారమే, అందరినీ కలుపుకుపోతూ చక్కగా అందరికీ తలలో నాలుకలాగా ఉండుముగాక. మరి అబ్రహాము అలాగే ఉన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా ఈ రోజుకి అతను కీర్తించబడుతూ ఉన్నాడు. ఏమండి, దేవుడు ఒక మంచి పేరిచ్చాడు. అబ్రహాము జీవితంలో అద్భుతాలు మనం చూస్తాం. ఎవరైతే తనకి కీడు చేశారో, ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తన పరువు తీసేశారో అలాంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళ కోసం పోటపడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళ కోసం సర్దుకుంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉందాం. విశ్వాసములో సద్గుణము లేకపోతే మనము ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నా, ఒకవేళ మనకి కొండలను పెకలించేంత విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థమని 13వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కొండలను పెకలించే విశ్వాసం ఉన్నంత మాత్రాన ఇతరుల పట్ల మనం ప్రేమ చూపించకపోతే, ఇతరుల పట్ల మనం ఆదరణ చూపించకపోతే ఈరోజు మన విశ్వాసం వ్యర్థమే కదా. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే విశ్వాసమునందు సద్గుణం కలిగి ఉండండి. రాబోయే రోజు మనం చేసిన దానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. విశ్వాసములో సద్గుణం కలిగి
కలిగి ఉండడానికి మాకందరికీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమే, పేరుకి విశ్వాసులంగా కాదు నాయన, ఏదో చర్చికి వెళుతున్నాం వస్తున్నామని కాదు, కానీ మా దైనందిన జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా బంధువుల మధ్యలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి, సర్దుకోవడానికి, నాయన తగ్గించుకోవడానికి, నాయన కీడు చేసిన వారి కోసం, పట్టించుకొని వారి కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి అబ్రహాము లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి సద్గుణము మా అందరికీ దయచేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. అంత మాత్రమే కాదు, నన్ను ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్న వారికి మీరే కృప చూపించండి నాయన. రేపటి దినం కోసం వాళ్ళు సిద్ధపరచము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మెండైన ఆశీర్వాదాలు నిండుగా కుమరించండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.